నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కల్పన. ముందుగా హెడ్లైన్స్. డీటెయిల్స్ లోకి వెళితే, స్వామి వివేకానంద దేశంలో యువతకు ఆదర్శమని సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్ యాదవ్, మాజీ సర్పంచ్ స్వామి గౌడ్, రాములు యాదవ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మన విలేజ్, మన భారతదేశానికి ఒక రోల్ మోడల్గా, అంటే ఆయన బతికిన 39 సంవత్సరాలు, అంటే చిన్న వయసులోని చనిపోయాడు. అయినా సరే మన భారతదేశాన్ని ఒక గొప్పగా నిలబెట్టిన వ్యక్తి మన వివేకానంద స్వామి. ప్రతి యువకులు, ప్రతి ఒక్కరూ ఏ దానిలోనైనా ప్రతి దానిలో పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడైనా సరే నారాజు కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన గిట కొన్ని బుక్స్ రాసి మన పబ్లిక్, మన భారతదేశంలో ఉన్న జనాలకు అందజేయడం జరిగింది. ఆ యొక్క బుక్స్ చదివి ఉత్తేజం కావాలి, ప్రతి యువత ఉత్తేజం కావాలనే ఒక ఉద్దేశంతో వివేకానంద నేను ఉన్నా లేకున్నా నెక్స్ట్ తరాల వాళ్ళు ఉత్తేజంగా, యువకులందరూ ఉత్సాహంగా ఉత్తేజంగా పాల్గొనాలి ప్రతి కార్యక్రమంలో అని చెప్పేసి మన భారతదేశానికి ఒక గొప్ప కీర్తి కిరీటం మన వివేకానంద స్వామి. ఆయన ఉన్నా లేకున్నా మన ఒక చిహ్నంగా ఆయన ఉండిపోయాడు. కాబట్టి ఆయన బర్త్డే మన ఊర్లో నేను సర్పంచ్ ఉండగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ గారికి, మన వివేకానంద స్వామి 1863లో కలకత్తాలో జన్మించడం జరిగింది. ఈయన మన దేశానికి కుల మత భేదం లేకుండా మన దేశంలో నలుమూలలు తిరుగుకుంటూ మన దేశ ఔన్నత్యాన్ని మొత్తం చర్చించుకుంటూ విజయశక్తి మన వివేకానంద స్వామి ప్రపంచ దేశాలకు మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి మన యువతకు ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి. ఈయన కేవలం 39 సంవత్సరాలే జీవించడం జరిగింది. కానీ ఈయన మన యువతకు, మన దేశ యువతకు ఒక రోల్ మోడల్గా నిలిచిపోయిండు. ఇలాంటి వాడు యుగానికి ఒక్కరే పుడతారు. కాబట్టి ఇంకా 1000 సంవత్సరాలైనా ఇలాంటి వ్యక్తి జన్మించడం జరగదు. కాబట్టి ఈయన మన దేశ యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. కాబట్టి మన యువత కూడా మనము ఆయన మంచితనాన్ని, ఆయన సూక్తులను మనము, ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు సాగాలని, మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని. మన గ్రామం అభివృద్ధి పడితేనే మన దేశం అభివృద్ధి పడుతుంది. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలని. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపాలిటీలో జిల్లా టాస్క్ ఫోర్స్ టీంల అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నిబంధనలు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను వారు తొలగించారు. బ్యాక్గ్రౌండ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి గ్రామంలో గుడుంబ ఏరులై పారుతోంది. మేడిపల్లి జిల్లా ఆదివాసీ కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో వారి అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని విచ్చలవిడిగా గుడుంబ అమ్మకాలు జరుపుతున్నాయి. దీంతో యువకులు, మహిళలు గుడుంబ నాటుసారాకి బానిసలుగా మారారు. వారికి విలువైన వస్తువులు, సామాన్లు సైతం అమ్ముకొని గుడుంబ విక్రయిస్తున్నారని సంబంధిత అధికారులు గుడుంబ అమ్మకాలను అరికట్టాలని స్థానికులు కోరారు. నాకు అప్పని తెలుసు ఫోటోలు కొడతానని తప్పేసిన సూర్యుడు నిన్నే బంగారం తాడేరా అంటే ఇట్లా తాడేరా అంటే పని చేయదు. తాడే బావ 4 ముక్కలు అరికిండు. 4 ముక్కలు అరికిన దాంట్లో ఎన్ని ముక్కలు 4 ముక్కలు అని చెప్తాను. మళ్ళీ ఎన్ని ముక్కలు వెళ్ళి అంటాడు. ఎన్ని ముక్కలు 4 ముక్కలు ఉన్నాయి. 4 ముక్కలు అయితే 3 ముక్కలు తెచ్చింది. ఇంకో ముక్క ఆ ముక్కలే దాచుకున్నది. బుచ్చక్కనా మరి నీకు తాగాలి కానీ బంగారాలు పెట్టి తాగుతాను కళ్ళిందల్లా. బంగారం పెట్టి తాగలేదు. మరి ఎందుకు తాగిన నువ్వు నీకు నీకు వీళ్ళందరూ మనుషులుగా ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఇది చేయబట్టి ఇది చూసుకోవాలి. ఏం చేయదు. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో స్వామి వివేకానంద 159వ జయంతిని ఘనంగా చేపట్టారు. జయంతి సందర్భంగా చైతన్యపురి డివిజన్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ నరసింహారావు గుప్తా, సీనియర్ నాయకులు రుద్రారపు శంకర్, వినోద్ యాదవ్, కృష్ణ ప్రకాష్, హరిబాబు, నవీన్, నరేందర్ పాల్గొన్నారు. 159వ జన్మదిన వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. స్వామి వివేకానంద గారు 12వ జనవరి 1863న వెస్ట్ బెంగాల్లో పుట్టారు. స్వామి వివేకానంద గారు ప్రపంచానికి మన వేదాల గురించి, మన యోగా గురించి, దాని గొప్పదనం గురించి, మన సంస్కృతి గురించి ప్రపంచ దేశానికి తెలియజేసిన వారిలో ముఖ్యులు. అయితే స్వామి వివేకానంద గారి గొప్పతనం ఏంటంటే ప్రపంచం మొత్తానికి హిందూయిజం అంటే ఏందో తెలియనప్పుడు ఆయన చికాగో స్పీచ్లో 1893లో ఆయన సంబోధించిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించిన విషయానికి అక్కడున్న పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి మరీ కరచాలనం చేశారు. స్వామి వివేకానంద గారు మన దేశం మొత్తం తిరుగుతూ దాని గొప్పదనం గురించి, మన దేశం గొప్పదనం గురించి, మన మతం గొప్పదనం గురించి, మన ప్రజల గురించి తెలియజేస్తూ ఎంతో సంబోధించారు. స్వామి వివేకానంద గారిని ఉద్దేశిస్తూ మన దేశ ప్రధాని 1984లో ఆయన జన్మదినం రోజు నేషనల్ యూత్ డేగా కూడా డిక్లేర్ చేశారు. డివిజన్లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు విద్యుత్ నగర్ కాలనీలో సుమన్ గారి ఆధ్వర్యంలో మనం జరుపుకున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మరియు మరి సుమన్ గౌడ్ గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా పెద్దలు మల్లికార్జున కానీ, సుమన్ కానీ, పెద్దలు కరీంనగర్ అసలు వారు మాట్లాడారు. అసలు వివేకానందుడికి ఖ్యాతి ఎందుకు వచ్చింది అనేది ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. దాన్ని కొద్దిగా నేను విడదీసి చెప్పదలుచుకున్నాను. చికాగో సమావేశంలో
లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అందరూ సంబోధించి మాట్లాడారు సభను ఉద్దేశించి. ఆ సమయంలో భారతదేశం గురించి అన్న చెప్పినట్టు ఈ భారతదేశంలో ఉన్న వాసులు అంతా పాములు పట్టేటోళ్ళు, ఎలుకలు పట్టేటోళ్ళు, అంటే ఒక ఆటవిక జాతిగా వీళ్ళకు ఒక సంస్కృతి లేని విధంగా వాళ్ళు పరిగణించుతుంది అంతకుముందు. కానీ స్వామి వివేకానంద గారు వాళ్ళ మా భాషకు మన యొక్క సంస్కృతి ఏంది అనేది తెలియపరచడానికి మై లోవర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నాడు. అంటే మన సంస్కృతి ఏ విధంగా ఉందంటే అరే ఆడోళ్ళు మగోళ్ళు అని చెప్పి వాళ్ళు సంబోధిస్తుండే. విదేశాలలో ఇప్పటికి కూడా ఆడోళ్ళు మగోళ్ళు అంటారు. కానీ మన సంస్కృతి ఎంత గొప్పది అంటే మనం ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంగా అన్నా చెల్లెలలాగా, అన్నా తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెలలాగా చూస్తున్నాం. అంటే మన యొక్క ధర్మము, మన యొక్క జాతి ఉద్దేశం, మన జాతి ఏ విధంగా గొప్ప సంస్కృతిగా పరడవిల్లుతుందని అక్కడ ఆ యొక్క సభలో చాటి చెప్పింది. అంటే అన్ని జాతుల కంటే, అన్ని సంస్కృతుల కంటే భారతదేశ సంస్కృతి, భారతదేశ జాతి గొప్పదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచినట్టు ఆ యొక్క సంబోధించింది. దాని ప్రకారము ఈ రోజున మనము ప్రపంచ దేశాల్లో భారత జాతిని కానీ, భారత సంస్కృతిని కానీ, భారత ధర్మాన్ని కానీ కొనియాడుతున్నారు. మన యొక్క దేవుళ్ళ విషయంలో కానీ, ఇంకో రకంగా కానీ. కాబట్టి యువత మరీ ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్న భారతదేశ క్లిష్ట సమయంలో ఈ కోవిడ్ పాండమిక్ నడుస్తున్నది. యువత తమకు తోచిన విధంగా దేశానికి సాయం చేసి దేశ అభివృద్ధికి మరియు మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న చర్యలలో వారికి సపోర్ట్గా ఆదర్శంగా తీసుకొని నిలిచి మనందరం కూడా కలిసికట్టుగా దేశాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ బాధ్యత ఉంటుందని చెప్పి నేను తెలియపడుతూ ఈ అవకాశం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేస్తం ఫౌండేషన్ సభ్యులు స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు నిఖిల్, సభ్యులు సాయి, శివ, వినయ్, భాను పాల్గొన్నారు. ఇక్కడ చేసినటువంటి యువనేస్తం సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఆర్గనైజేషన్. మేము చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. చాలా సామాజిక కార్యక్రమాలు, చాలా సోషల్ వర్క్ చూస్తున్నాం. మీరు టీమ్స్లో కానివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్లో కానివ్వండి, లేకపోతే రోడ్ సైడ్ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి మీరు అన్నదానం చేయడం, వాళ్ళకి మీరు స్వెటర్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మీరు చాలా మీకు ఈ సందర్భంగా మీకు ఆ కార్యక్రమం చూస్తున్నందుకు మా వార్డు తరఫున, మా వార్డు కౌన్సిలర్ తరఫున, మా వార్డు ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ కూడా సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జయంతి కార్యక్రమాలకి ఇక్కడ చేసినటువంటి యువనేస్తం సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇది చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఆర్గనైజేషన్. మేము చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం. చాలా సామాజిక కార్యక్రమాలు, చాలా సోషల్ వర్క్ చూస్తున్నాం. మీరు టీమ్స్లో కానివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్లో కానివ్వండి, లేకపోతే రోడ్ సైడ్ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి మీరు అన్నదానం చేయడం, వాళ్ళకి మీరు స్వెటర్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మీరు చాలా మీకు ఈ సందర్భంగా మీకు ఆ కార్యక్రమం చూస్తున్నందుకు మా వార్డు తరఫున, మా వార్డు కౌన్సిలర్ తరఫున, మా వార్డు ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ వివేకానందుని ఆలోచనలు, ఆశయాలు యువతకు అందించాలని మాజీ ఉప సర్పంచ్ బాలగౌడ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని క్లాస్మేట్స్ క్లబ్ సభ్యుల తెలకపల్లి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఎన్నో విజయాలు సాధించారని సేవా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గుప్తా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పండ్లు, పుస్తకాలను పంపిణీ చేశారు.
हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा नंदा नंदा विवेकानंदा नंदा नंदा विवेकानंदा చికాగో పర్యటన సభలో వివేకానందుడు ప్రసంగించిన తీరును ప్రశంసిస్తూ హిందూ వాహిని కార్యకర్తలు ఆయన కొనియాడారు. నిర్మల్ జిల్లా భైంసాలో వివేకానంద జయంతిని ఘనంగా చేపట్టారు. యువత స్వామి వివేకానందుని అడుగుజాడల్లో నడిచి భారతదేశ అభ్యున్నతికి పాటుపడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की वाहिनी वाहिनी हिंदू वाहिनी అందరికీ జై శ్రీరామ్. ఇక్కడికి వచ్చినటువంటి హిందూ యువతకు హిందూ బంధువులకు స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఒక మహనీయురాలు ఒక తల్లిది ఈరోజు కూడా జయంతి నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజును కనేటువంటి తల్లి. ఆ యొక్క తల్లి జయంతి కూడా ఈరోజే. ఆ తల్లిని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రజాకర్ల పాలనలో ఔరంగజేబును అంతమంచి హిందూ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని కన్నటువంటి తల్లి జిజియా మాత. అలాంటి తల్లి ఈ సమాజంలో లేదే అని ఈ యొక్క భరత మాత సిగ్గుచేటుతో తలవంచుకుంటుంది. ఈరోజు కొందరు తల్లులు నా యొక్క కొడుకు ప్రయోజకుడై ఏదో ఒక ఉద్యోగం సంపాదించి నన్ను నా పిల్లలను చూసుకుంటే చాలు, తను బాగుంటే చాలు, తను పెళ్లి చేసుకొని తన పిల్లలతో సంతోషంగా ఉంటే చాలని చెప్పేసి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయసాయి ట్రస్ట్ చైర్మన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలను జరిపారు. వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని కృషి చేస్తున్న వారికి నేషనల్ అవార్డును బహుకరించారు. నెల్లూరు ట్రాఫిక్ డీఎస్పీ షేక్ అబ్దుల్ సుబాన్ కరోనా ఆయుర్వేద మందు కనిపెట్టిన ఆనందయ్య వంటి ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో 21 మందిని గుర్తించి అవార్డులను పంపిణీ చేశారు. స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద కాలనీలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవవరం రోజాదేవి, రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు. అన్నా చెప్పండి. అన్నా చెప్పండి.
గాంధీ గారికి స్వాగతం సుస్వాగతం. అన్నా చైతన్య అన్నా చైతన్య సార్ ఒక్క సెకండ్ సార్ 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 ఇటు చూడండి సార్. హలో ఇప్పుడు మీకన్నా బొమ్మ కూడా ఉన్నాము మీ ఇంకా వేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్పెషల్ డ్రైవ్. అక్రమంగా నిర్మిస్తున్న భవనాల తొలగింపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏరులై పారుతున్న నాటుసారా. అమ్మకాలను అరికట్టాలన్న స్థానికులు. హైదరాబాద్ లో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.